భారత్లో యువత రాజకీయాలను మార్చేస్తుంది. బంగ్లాదేశ్లో యువ ఉద్యమం ప్రభుత్వాన్ని కుదిపేసింది. శ్రీలంకలో ప్రజా ఆగ్రహం అధికారాన్ని కూల్చేసింది. నేపాల్లో కొత్త తరం నాయకత్వానికి అవకాశాలు పెరుగుతున్నాయి. కానీ పాకిస్తాన్ మాత్రం అదే పాత చట్రంలో తిరుగుతుందా? జెన్జీ యుగంలోనూ పాక్లో సైన్యం ఆధిపత్యమే కొనసాగుతుందా? దక్షిణాసియా దేశాల్లో కనిపిస్తున్న మార్పు పాకిస్తాన్లో ఎందుకు కనిపించడం లేదు? భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్లో యువత రాజకీయ చైతన్యం పెరుగుతుంది. అధికారాన్ని ప్రశ్నించే ధైర్యం కనిపిస్తుంది. కానీ పాకిస్తాన్లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ ఇప్పటికీ అసలు రాజకీయ శక్తి ఎన్నికైన ప్రభుత్వాల చేతుల్లో లేదు. సైన్యమే నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోంది. అందుకే దక్షిణాసియాలో మార్పు వచ్చినా పాకిస్తాన్ మాత్రం అదే పాత వ్యవస్థలో చిక్కుకుపోయిందనే చర్చ మొదలైంది. ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. రాజకీయాలు బలహీనపడితే సైన్యం జోక్యం తప్పదు అనే సంకేతాలిచ్చారు ఆయన. అయితే ఇది కొత్త విషయమేం కాదు. పాకిస్తాన్ చరిత్రలోనే సైనిక పాలన ఎన్నోసార్లు ప్రత్యక్షంగా కనిపించింది. ఎన్నికైన ప్రభుత్వాలను తొలగించి సైన్యం అధికారంలోకి వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యక్ష పాలన కాకపోయినా ఎన్నికైన ప్రభుత్వాలపై ప్రభావం కొనసాగుతూనే ఉంది. గతంలో ఆయుబ్ ఖాన్, జియా ఉల్ హక్, పర్వేజ్ ముషారఫ్ లాంటి సైనిక పాలకులు నేరుగా దేశాన్ని పాలించారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించకపోయినా ప్రభావం మాత్రం కొనసాగుతూనే ఉంది. ప్రత్యక్షంగా అధికారం చేపట్టడం కన్నా ఎన్నికైన ప్రభుత్వాలపై నియంత్రణ కొనసాగించడం సైన్యానికి మరింత అనుకూలంగా ఉంటుంది. దీంతో అధికార బాధ్యత ప్రభుత్వానిదే అయినా పాకిస్తాన్లో కీలక నిర్ణయాలు మాత్రం మిలిటరీ హెడ్ క్వార్టర్స్లో తీసుకుంటూ ఉంటారు. ఇమ్రాన్ ఖాన్ రాజకీయ ప్రయాణం కూడా ఇలాగే సాగింది. ఒక దశలో సైన్య మద్దతు లభించిందనే అభిప్రాయాలొచ్చాయి. తర్వాత అదే వ్యవస్థతో విభేదాలు పెరిగాయి. ఆ తర్వాత పాకిస్తాన్ రాజకీయాల్లో అస్థిరత మరింత పెరిగింది. ప్రధాన పార్టీల మధ్య పోటీ కంటే అధికార కేంద్రాలతో సంబంధాలే కీలకంగా మారాయనే విమర్శలున్నాయి. దీంతో ప్రజల ఓటు కంటే వ్యవస్థలోని శక్తి సమీకరణాలే ఎక్కువ ప్రభావం చూపుతున్నాయనే అభిప్రాయం బలపడుతుంది. ఇక మరో కీలక అంశం పాకిస్తాన్లో యువ జనాభా భారీగా ఉండడం. కొత్త తరం ఉద్యోగాలు, విద్య, ఆర్థిక అవకాశాలు, పారదర్శక పాలన కోరుతుంది. కానీ రాజకీయ వ్యవస్థలో వారికి తగిన ప్రాతినిధ్యం కనిపించడం లేదు. ప్రజాస్వామ్య సంస్థలు బలపడకపోతే యువత ఆకాంక్షలు నెరవేరే పరిస్థితులు కనిపించవు. దక్షిణాసియాలోని చాలా దేశాలు క్రమంగా పౌర రాజకీయాల వైపు అడుగులేస్తున్నాయి. ప్రజలే చివరి నిర్ణయాధికారులు అనే భావన బలపడుతుంది. పాకిస్తాన్ కూడా అదే దిశగా వెళ్లాలంటే ప్రజాస్వామ్య సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలి. ఎన్నికైన ప్రభుత్వాలకు పూర్తి స్థాయి పాలనా స్వేచ్ఛ లభించాలి. జెన్సీకి కొత్త రాజకీయాలను నిర్మించే శక్తి ఉంది. కానీ ఆ శక్తికి అవకాశాలు కల్పించే వ్యవస్థ ఉంటేనే మార్పు సాధ్యమవుతుంది. లేకపోతే దక్షిణాసియాలో మార్పు కొనసాగినా పాకిస్తాన్ మాత్రం మినహాయింపుగానే మిగిలే ప్రమాదం ఉంది.